చిత్రాలు చైల్డ్ పోర్నోగ్రఫీ చాటుగా చూస్తే ఎవరేమంటారులే అనుకుంటున్నారా? మొబైల్లోనో ల్యాప్టాప్లోనో వీక్షిస్తే మీ జోలికి ఎవరూ రారనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అశ్లీల చిత్రాలు చూసిన వారి ఐపీ అడ్రస్లు కనిపెడుతున్నారు పోలీసులు. అరెస్టులు కూడా చేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలు, వావి వరుసలు మర్చి వ్యవహారాలు, హత్యలు, మానభంగాలు వీటన్నిటిపై పోర్న్ వీడియోల ప్రభావం ఉంది. ఈ విషయం చాలా స్టడీల్లో తేలింది కూడా. దేశంలో పోర్నోగ్రఫీ వెర్రితలలు వేస్తోంది. అందుకే ఇటీవల సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటం పోక్సో చట్టం కింద నేరమేనని 5 ఏళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే చాలా మంది తమ మొబైల్ లేదా ల్యాప్టాప్ లో సీక్రెట్ గా నలుగురు లేనప్పుడు పోర్నోగ్రఫీ చూస్తే తప్పేంటని అనుకుంటున్నారు. కానీ ఈ అభిప్రాయమే తప్పు. ఎందుకంటే ఇప్పుడు సైబర్ పోలీసులు ఐపీ అడ్రస్లు ఆధారంగా పోర్నోగ్రఫీ చూసిన వారిని అరెస్టులు చేస్తున్నారు, కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు వరకు 520 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసుల్లో అరెస్ట్ అయ్యే నిందితుల్లో ఎక్కువ మందిపై అశ్లీల వీడియోల ప్రభావం ఉన్నట్లు వెల్లడైంది. అరెస్ట్ అయిన వారి మొబైల్స్, ఇతర గాడ్జెట్స్ చెక్ చేయగా దాదాపు అందరు నిందితులు పోర్నోగ్రఫీ వీక్షించినట్లు తేలింది. ఈ తరహా కేసుల్లో అభియోగాలు నిరూపితమైతే 5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినట్లు తేలితే అదనపు కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో అశ్లీల వీడియోలకు బానిసగా మారిన ఓ వ్యక్తి అందులో ఉన్నట్లుగా చేయాలని తన 13 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. అతడి చేష్టలను బాలిక తిరస్కరించడం ఇంకా ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంతో బండరాయితో కొట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చాడని తేలింది. ఫోన్, కంప్యూటర్లో గుట్టుగా చూస్తే ఎవరు గుర్తించలేరనుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కనిపెడుతున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఇతరులకు పంపిస్తున్నట్లు వెలుగు చూస్తే అంతే సంగతులు. అమెరికా లాంటి దేశాల్లో ఉన్నవారు ఇక్కడున్న వారికి షేర్ చేసినా వదిలిపెట్టడం లేదు. ఇక్కడ పోలీసులే కాదు, విదేశీ దర్యాప్తు సంస్థలు కూడా మన దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యాప్తి చేస్తున్న వారిపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికాలోని హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ సంస్థ సైతం కేంద్ర హోంశాఖకు డేటా అందిస్తున్నాయి. అలా వచ్చిన సమాచారంతో ఒక యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ దేశాలన్నీ నిషేధించాయి. అలాంటి జోలికి ఎవరు వెళ్లినా చాలా సీరియస్ కేసులు నమోదవుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు కోల్పోవడమే కాదు, అలాంటి వారు జీవితంలో విదేశాలకి వెళ్లలేరు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా, అందుకు సంబంధించిన ఫుటేజ్ దగ్గర ఉంచుకున్నా తీవ్రమైన నేరం చేసినట్లే. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తారు. మొదటిసారి దొరికితే 5 ఏళ్లు, రెండోసారి మళ్లీ ఇదే నేరం చేస్తే 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. సో బీ కేర్ఫుల్.